లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగా ఉంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతున్నాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే బాగా చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్. ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను, ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం.
దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి. వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు అయింది. 6 మాసాల్లో మన మంత్రి గారు, ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు. మంచిదే, అరికట్టాడా? దేశం అంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, మిల్లు మీద సీజ్ చేశాడు. 68,000 42,000 మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ? వాళ్ళు ఎందుకు కలెక్టర్ గారు పట్టుకున్నాడు? మన ఈయన ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు, వెళితే ఎవరూ సహకరించలేదంట. అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాల. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళితే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళితే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అది ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా ముఖ్యమంత్రి గారు, మాకు అనుమానం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు వెళితే సహకరించొద్దని ఏమైనా చెప్పారా? లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా? ఉప ముఖ్యమంత్రి గారు అంటే చిన్నవారు కాదు కదా. 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై. అధికారులు మీరు సహకరించకపోతే మీరు ఏం చేయాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరేం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలే కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అంటున్నారు. చేసుకోండి, మాకేమో. మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి. ఇన్ని పాపాలు చేసి మళ్ళీ తిరిగి మీ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందని మీరు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్లు లెక్క. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారినే మీరు అధికారంలోకి తీసుకొచ్చి ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయాలంటే మాకేం బాధలేదు. ఏదైనా బాధపడాల్సి ఉంటే లోకేష్ బాబు బాధపడాల్సింది తప్ప మాకేమీ సంబంధం కూడా లేదని మనవి చేస్తున్నా. మీరు 100కి 100 పాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాలో లాగా ఒక డ్రామా కార్యక్రమం, సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఖర్చు పెడతా ఉంది. ఆ ఖర్చు పెట్టేటటువంటి దానిలో మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకొని ఇవన్నీ ఎగుమతి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఎస్పీ మీద, అధికారుల మీద మీరు కేకలేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు ఆ పోర్టులోకి వెళ్ళాలి అంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి, పౌర సరఫరాలకు సంబంధించిన చెక్ పోస్టులే. ఆ 2 చెక్ పోస్టులు కూడా దాటి వెళ్ళిపోయిన బియ్యం అంటే ఎవరు దీనికి కారణం? పౌర సరఫరాల శాఖ కదా. ఆ పౌర సరఫరాల శాఖ మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ గారు నిర్వహించడం లేదా? అది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించడం లేదా? మరి దీనికి మీరు బాధ్యులేంటి? నిజంగా ఇదే నిజమైతే, ఈ స్కామ్ నిజమైతే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. చివరికి మీ బాధ్యత రాహిత్యంగా బాధ్యత వదిలేసి మీరు ఎవరి మీద విమర్శ చేస్తున్నారు? ఆ వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ మీద విమర్శ చేస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద.
ఇవాళ ఆయన మీద విమర్శ చేస్తే ఏం ఉపయోగం అని మనం చేస్తున్నాము. కాబట్టి ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు. ఆ ఎస్పీని మీరే విమర్శిస్తారు, పౌర సరఫరాల శాఖలను కూడా మీరే విమర్శిస్తారు, ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో బాధ్యత మాదేనంటారు. ఆ బాధ్యత చేపట్టే పరిస్థితుల్లో లేదు. ఇది చూస్తే మాకు చాలా విచిత్రం వేస్తుంది. నాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, అదేంటది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వంలో మీరుంటారు, ఎస్పీని విమర్శిస్తారు, ప్రభుత్వంలో మీరుంటారు, పౌరశాఖ అధికారులను విమర్శిస్తారు, ప్రభుత్వంలో మీరుంటారు, ఎవరి మీదో కేకలేస్తారు. అదేమంటే ఇది చాలా వండర్ఫుల్ పోర్ట్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.